Lord, praise the Lord, praise the Lord. Jesus, praise you, adore you, worship you. Jesus Christ, oh God Almighty, praise thee, praise thee, praise thee, praise thee, praise thee. Hallelujah, praise thee, hallelujah, praise thee, hallelujah, praise thee. Hallelujah, stuti, hallelujah, stuti, hallelujah, stuti, hallelujah, stotram, stotram, stotram. Tandri అయిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు అయిన యేసు స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవుడా మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం. Father God, I praise you, praise you, praise you. Word of God, Son of the living God, praise you, praise you, praise you. Blessed Holy Spirit God, praise you, praise you, praise you, praise you, praise you. Father, Son, and Holy Spirit, one true God. Hallelujah, hallelujah, hallelujah. Father, Son, and Holy Spirit, God Almighty, one in being, three in person. I praise you, praise you, praise you, praise you, praise you, praise you. Likavaravaravaravadi, Shakavarabaladara, Shadavadina, Manakavaradala, Lakamanadina, Namashudu, Lokorodikaravadala, Dinaladara. Spirit of the living God, I welcome your most holy, precious presence in this sanctuary and in every home, O Lord. Parishuddhatma Deva, Parishuddhamagu, నీ మహిమా సన్నిధిని ఈ మందిరావరణంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరంలో ఆహ్వానిస్తున్నాను. ఆత్మైన దేవానికి స్వాగతం, స్వాగతం, స్వాగతం. Spirit of the living God, we welcome you into our homes, into our spirit, soul and body, into the sanctuary, O Lord. Hallelujah. In the mighty and blessed name of Jesus Christ of Nazareth, hallelujah. We welcome, we welcome, we welcome your presence. Hallelujah. Stuti, 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 stuti. Stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, 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 stuti. మహోన్నతుడవగు మా దేవా, కృపగల మా ప్రభువా, జీవము గల మా చక్రవర్తి, ఉన్నవాడా, అనువాడా, రానయున్నవాడా, మీకు వందనాలు. దేవా మీకు స్తుతులు. గత వారమంతా మరొకసారి ప్రభువా నీ ఉచితమైన కృపను బట్టి కాచి, కాపాడి, సంరక్షించి, పోషించి నీ కృపలో భద్రపరిచి నడిపించినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ జూన్ మాసంలో 21వ తేదీన ఈ పునరుత్థానపు కాలమందు మరొకసారి నీ సన్నిధిని ప్రభువా ఈ మందిర ఆవరణంలో మా ఇళ్లలో ప్రభువా నీవు ప్రవేశింపజేసినందుకై, సమకూర్చినందుకై, నడిపించినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. యావత్ ప్రపంచంలో లాక్డౌన్ ఉన్నా, లాక్డౌన్ లేకపోయినా, దేశాలన్నింటిలో పునరుత్థానపు ఆరాధనలు ఆశీర్వదించుదువుగాక. నీ సన్నిధి ప్రకాశము చేత, నీ మహిమ ప్రసన్నత చేత కప్పుదువుగాక. పరిశుద్ధాత్మైన దేవా, సర్వవ్యాపి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నివాసయోగ్యమైన పరిశుద్ధమైన మందిరముగా గొర్రెపిల్ల దేవుని రక్తం చేత కడగబడ్డ ప్రతి హృదయమును, ప్రతి ప్రాణాత్మ శరీరమును నీవు మారుచున్నందుకై నిత్యమైన మందిరముగా ఉన్నట్లుగా మాలో నాలో నివాసము చేయించినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడనని ఆజ్ఞ యావత్ ప్రపంచంలో దేవుని రక్తం చేత కొనబడిన సంఘము పాటించినట్లుగా, ఆచరణలో పెట్టినట్లుగా ఆత్మైన దేవాని కుమ్మరింపు, ఆత్మైన దేవాని అభిషేకం, ఆత్మైన దేవాని మహిమ ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. ఈ అద్వితీయ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామానికి ఇప్పుడు ఎప్పుడు సదాకాలము యుగ యుగములు మహిమ కలుగునట్లుగా ఈ ఉచితమైన దయా సంకల్పములకు కీర్తి, మహిమ, ప్రభావము కలుగునట్లుగా మాలో ఆరంభించిన రక్షణ ద్వారా నీ సత్క్రియ, నీ మంచి క్రియ అంతము వరకు కొనసాగించమని ప్రార్థన చేయించున్నాను. యావత్ ప్రపంచంలో సాతాను యొక్క ఆత్మ, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, భయంకరమైన కుట్రలు, పన్నాగాలు, కుతంత్రాలు ఈ లాక్డౌన్ మూలంగా ఈ కరోనా వైరస్ ని అడ్డపెట్టుకొని చేసి ఉంటుండగా తండ్రి, ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ దివ్య స్వరూపుని యొక్క పోలికలో నీకు మమ్మల్ని రూపాంతరపరచున్న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. సకల పరిశుద్ధుల ఆరాధన ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రం. ఈ మందిరంలో ఈ మొదటి ఆరాధనలో మాలో మాతో కూడా మీరు స్తోత్రం. ఈ మొదటి
సమావేశంలో నిడైన నీ సన్నిధిని మహిమను ప్రత్యక్షపరిచి సంఘమునకు క్షేమాభివృద్ధిని కలిగించమని ప్రార్థిస్తూ నజరేయుడు యేసు ప్రభు ద్వారా వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ యొక్క ఆరాధనకు స్వాగతం. దేవుని నామానికి మహిమ కలుగును కనుక కొన్ని పాటలు పాడుకుంటూ ఆరాధనలో మనం ముందుకు సాగుతాం. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము,
మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి గడ్డములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు? మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి గడ్డములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు? నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నూతన గీతము నీ పాడిన మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతముని పాడిన మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన చప్పట్లు నీ మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతముని పాడిన మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతముని పాడిన మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.
Praise the Lord. Hallelujah. Amen. ఒక చక్కని పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன், உம்மை எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன், எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன், உம்மை எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன், ரத்தம் சிந்தி மீட்டவரே, இரக்கம் நிறைந்தவரே, ரத்தம் சிந்தி மீட்டவரே,
ఇంతవరకు ఆరాధనలో ఇలాగ మనకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్మైన దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. మహిమా స్వరూప్యకు మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. God the Father, we praise you, praise you, praise you. Hallelujah, praise you, hallelujah. స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. మన రక్షకుడైన దేవుడు యేసు ప్రభువులకు స్తోత్రం చెబుదాం. యేసయ్యా నీకు స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, కృతజ్ఞత, స్తుతి, కృతజ్ఞత, స్తుతి, వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు ప్రభువా, స్తుతి, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, 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 హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, 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 ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అద్వితీయ సత్య దేవుడు కనుక స్తోత్రం చెబుదాం. అద్వితీయ సత్యదేవుడా మీకు వందనాలు, అద్వితీయ సత్యదేవుడా మీకు స్తుతులు, అద్వితీయ సత్యదేవుడా మీకు స్తోత్రములు. కృతజ్ఞతా స్తుతి స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి స్తుతి స్తుతి. ఈ దినము యావత్ ప్రపంచంలో సకల పరిశుద్ధుల ఆరాధనలు ఆశీర్వదించు దేవునికి మరొకసారి స్తోత్రం చెబుదాం. సకల పరిశుద్ధుల ఆరాధనలు ఆశీర్వదించువాడా మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మహామహుడకు దేవుడు తన దయా సంకల్పమును ఈ యుగములలో ఇలాగ మన కళ్ళ ముందు నెరవేర్చున్నందుకై మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. నీ దయా సంకల్పము నెరవేర్చున్న మా ప్రభువా నీకు స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. మరోసారి లాక్డౌన్ ఉన్నా లేకపోయినా యావత్ ప్రపంచంలో అన్ని దేశాలలో సకల పరిశుద్ధుల ఆరాధనలు ఆశీర్వదించి ఆ ఆరాధనలు మహిమతో నింపి కప్పు దేవునికి స్తోత్రం చెబుదాం. స్తుతి, 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 హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. మన ప్రభు ఆయన యేసు మంచివాడు, దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును కనుక స్తోత్రం చెబుదాం. దయాళుడా, మంచివాడా, దయాళుడా, మంచివాడా, స్తోత్రం, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, 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 స్తుతి. స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే, స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే. మహోన్నతుడా, మహాఘనుడా, మహోన్నతుడా, మహాఘనుడా, మానధనుడా, ప్రాణప్రియుడా, మానధనుడా, ప్రాణప్రియుడా, మానధనుడా, ప్రాణప్రియుడా, మానధనుడా, ప్రాణప్రియుడా. ఆరాధనా, 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 ఆరాధనా.
Hallelujah. Praise you, praise you, praise you. స్తుతిద్దాం, స్తుతిద్దాం. నోరారా మనసారా మనం ఉన్న చోట్లో, ఒకవేళ మన ఇళ్లలో ఉన్నట్లయితే, ఇక్కడ మందిరంలో ఉన్నట్లయితే, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మన దేవుడైన యెహోవాను సేవించెదము, ప్రేమించెదము. హల్లెలూయా, హల్లెలూయా. లకబాషబరబదైనమా దుక్కురు దిక్కరబరా లింకబాషా కబరా లకనలలల నిరనమ లకబరదల నిరనమ లోషుదుము. స్తుతి, 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 స్తుతి. ఆరాధన, ఆత్మలో సత్యములో ఆరాధన. ఆరాధిస్తున్నాం తండ్రి అయిన దేవుడా, నిన్ను ఆరాధిస్తున్నాం. వాక్యమైన దేవుడా, సశరీరుగా ప్రత్యక్షమైన మా ప్రభువా, రక్షకుడా యేసు క్రీస్తు ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాము. స్తోత్రం, స్తుతి. హల్లెలూయా. ఆత్మైన దేవా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నిన్ను ఆరాధించుచున్నాము. స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, కృతజ్ఞత, స్తుతి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవుడా. శబరబరబరలో శంభవోలోకోలో దుఃఖరబరదరది. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, 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 స్తుతి. Praise you, praise you, praise you, praise you, praise you, praise you. Hallelujah, 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 hallelujah. ఈ జూన్ మాసంలో 21వ తేదీన సజీవులలో కాపాడుది సకల పరిశుద్ధుల ఆరాధనలు యావత్ ప్రపంచంలో ఈ దినమంతా ఆశీర్వదించి తన మహిమతో చెల్లిద్దాం. కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. తన ఉచితమైన దాసత్వమును మన జీవితాలలో ఈ మన కృపయుగములో ప్రభు నెరవేర్చున్నందుకై స్తోత్రం చెబుదాం. స్తుతి, కృతజ్ఞత, స్తోత్రం, స్తుతి, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, కృతజ్ఞత, స్తుతి, కృతజ్ఞత, స్తుతి. Praise the Lord, hallelujah, praise the Lord, hallelujah, praise the Lord, hallelujah, praise the Lord, hallelujah. కుమారుడు ప్రేరేపణ పొందిన ఒక్కరు మందిరంలో క్లుప్తంగా శబ్దంగా ప్రభువుని స్తుతించి ప్రార్థించవచ్చు. Hallelujah. Praise the Lord. స్తోత్రం, స్తుతి, 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 స్తుతి.
Praise the Lord Jesus. Hallelujah. Stotram, stuti, 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 stuti. Thank you, Jesus. Praise the ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం అందరము. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా ఒకవేళ కొద్దిమంది ఉంటే మీ నివాసాల్లో లేక మీ ఇళ్లల్లో కీర్తనల భాగము చదువుకునేదానికి లేచి నిలబడదాం. కీర్తనల భాగం చదువుదాము. Psalm number 124, 124వ కీర్తన. 124th Psalm, 124వ కీర్తన. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. జలములు మనలను ముంచివేసియుండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. నిశ్చయంగా మన సహాయము మన దేవుడైన యెహోవాయే గనుక స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎచ్చటి నుండి వచ్చును. నాకు సహాయము యెహోవా వలననే కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నిశ్చయముగా మనకు తోడై ఉండని ఎడల జలములు ప్రవాహములు మన నడినెత్తి మీద నుంచి పొర్లి పారి ఉండును. అయితే దేవుడు లేక యెహోవా మనకు తోడై ఉన్నాడు గనుక ప్రవాహములు మనల్ని ఏమీ చేయలేదు, ఏమీ చేయలేవు కూడా. అందుకే స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జలములలో బడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. స్తోత్రం, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి. అగ్నిలో నీవు నడిచిన అగ్ని జ్వాలలు నిన్ను ఏమి చేయలేవు. స్తోత్రం. ప్రైజ్ ది, ప్రైజ్ ది, ప్రైజ్ ది, ప్రైజ్ ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. మరొకసారి ఈ కుట్రల కొరకు ప్రార్థన చేద్దాం. ధర్మ విరోధ సంబంధమైన కుట్రలు, సాతాను యొక్క నీడను ఆశ్రయించిన, దేవుణ్ణి దూషించిన మనుషుల యొక్క కుట్రలు, ఈ కరోనా వైరస్, అలాగే ఈ లాక్డౌన్ సంబంధించి ఇప్పుడిప్పుడే అన్లాక్ 1లో ఉన్నాం మనం. లాక్డౌన్ 5 అయిపోయింది, అన్లాక్ 1లో ఉన్నాం. మొత్తానికి దేవుడు తన చిత్తమును నెరవేరినట్లుగా సాతానుకి లేక లోకానికి అనుమతి ఇచ్చాడు, అంతే. అనుమతి ఇచ్చాడు. ఈ యొక్క కార్యాల్లో నిజమైన సంఘం, యేసుక్రీస్తు యొక్క శరీరం అనే సంఘం భయపడకుండా, బెదరకుండా ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన మహిమలోనికి తర్జుమా చేయబడినట్లుగా ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక పరిశుద్ధతలోనికి ఆత్మ, ప్రాణం, శరీరం ఆ స్థితికి రావాలి. ఈ కుట్రలో నుంచి మనలను ప్రభు చిత్తమై ఇంకా సమయం ఉంటే యావత్ ప్రపంచాన్ని తప్పించాలి. ప్రార్థన చేద్దాం ఒకసారి. మనసారా నోరారా అత్యున్నతమైన నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షఖబరబ లఖబరదన దిఖబరబరదర లిబరదన షదమన షోదోమో లోదో రోదిరన లదర దిఖబరబరదర దిరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సజీవుడవగు దేవా, సర్వోన్నతుడవగు రాజా, నీకు స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. ధర్మ విరోధ సంబంధమైన కుట్ర, సాతాను యొక్క నాయనా మోసానికి, కుయుక్తికి గురైన నిజమైన దేవుడవైన నిన్ను యేసయ్యా దూషించి, నిజమైన దేవుడవగు నిన్ను బొంకి సాతానుకు అమ్ముడుపోయిన మనుషుల యొక్క, లోకం యొక్క కుట్ర కుతంత్రాలు, ఈ పన్నాగాలు పటాపంచైపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం, నిర్మూలమైపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం. జలములలో బడి మేము వెళ్ళినా ఆ ప్రవాహములు మమ్మల్ని కొట్టుకొని పోలేవు. అగ్నిలో మేము బడి నడిచినా అగ్ని జ్వాలలు మమ్మల్ని తాకలేవు. ఎందుకంటే నీవు మాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నీవు మాకు తోడై ఉన్నావు. ఇదిగో యుగ సమాప్తి సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను. నీవు తోడై ఉన్నావు గనుకే నాయన ప్రవాహములు మా మీదకి పొర్లి పారవు. నీవు తోడై ఉన్నావు గనుకే కాలిన వాసన కూడా మా వస్త్రములను తాకదు ప్రభువా. ఈ కుట్రలలో నుండి, కుతంత్రాల్లో నుండి, ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మములో నుండి మమ్మల్ని తప్పించిన వాడా, విడిపించిన వాడా, మీకు స్తోత్రం. ఇంకా సమయం ఉంటే నీ చిత్తానుసారమైన సంకల్పంలో అయ్యా రక్షణార్థమగు నీ ప్రణాళిక యావత్ ప్రపంచానికి విస్తరించినట్లుగా ఇంకా కొంచెము వ్యవధి, ఇంకా కొంచెము కృప,
కొంచెము కాలము కృప ప్రత్యక్షపరచుదువుగాక. ప్రభు అయిన యేసు నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు. ఆలకించిన వాడా, జవాబు దయచేయవాడా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మ విరోధ సంబంధమైన మర్మం, సాతాను యొక్క కుట్ర, సాతాను సమాజాలు, సాతాను యొక్క మందిరాలు, సాతాను యొక్క ఆరాధన, అన్య దేవతల పేరున ఆరాధన. బహిరంగంగా చాలామంది, రహస్యంగా చాలామంది నిజమైన ఒకే ఒక దేవుణ్ణి దూషించి లేక వ్యతిరేకించి లేక బొంకి అన్య దేవత అయినా యుగ సంబంధమైన దేవత అయినా సాతాను యొక్క కుట్రకు లోనై బహిరంగంగానో రహస్యంగానో ఆ సత్యమైన యేసుక్రీస్తు ప్రభువుకు లోబడక తమ్మును తామే సాతాను పక్షముగా సాతాను జట్టులో చేరి నానా విధములైన బాధల చేత పొడుచుకున్నారు, ఇంకా పొడుచుకుంటున్నారు. వారి ఆత్మలకే నష్టం. సత్యమును అడ్డగిస్తూ, సత్యస్వరూపిని అడ్డగిస్తూ, అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగిస్తూ అబద్ధానికి జనకుడైన అబద్ధికుడైన సాతాను యొక్క ఆరాధనలో చిక్కి ఉన్నారు, కుట్రలో చిక్కి ఉన్నారు. అమెరికా దేశంలో ఇంకా పలు దేశాల్లో ఈ రోజున సాతానే దేవుడు, సాతానుకు జై, మన భాషలో సాతానుకి జై కొట్టుకుంటూ ఊరేగిస్తూ ఉన్నారంట. ఈ దినాల్లో సాతాను ఊరేగింపు, సాతాను ఆరాధనలు జరుగుతున్నాయి బహిరంగంగా. సైటన్ ఈజ్ గాడ్ లేక లూసిఫర్ ఈజ్ గాడ్ అని ప్లకార్డ్స్ పట్టుకొని, ధ్వజాలు, జెండాలు పట్టుకొని, ఆ బోర్డులు పట్టుకొని నిట్ట నిలువనున్న సిలువను తలకిందులుగా చేసి యేసయ్య నామాన్ని బహిరంగంగా దూషిస్తూ అమాయకమైన వారి యొక్క ఆత్మలు సాతానికి అప్పగించుకొని ఏ భయము బెదురు లేకుండా ఊరేగింపులు, మార్చ్ పాస్ట్ ఊరేగింపులు ఈ రోజున చేస్తున్నారు. వారి ఆత్మలు విలువైనవి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అది ఎవడైనా సరే దేవుణ్ణి వెక్కిరించలేడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుణ్ణి వెక్కిరించలేడు. మోసపోకుడి, మోసంలో ఉన్నారు. ఈ సాతాను ఆరాధనలకు, ఈ సాతాను ఊరేగింపులకు ప్రభు ఒక ముగింపు దయచేయాలి. సాధ్యమైతే వారి ఆత్మలు రక్షించాలి. చేద్దాం ప్రార్థన. Praise the Lord, hallelujah. Lakabarabalaradira shabarabalabadanama shakarabarabaradira. కృపగల మా ప్రభువా, నిజమైన దేవుడవు నిన్ను బహిరంగంగా, బాహాటంగాను, రహస్యంగా వ్యతిరేకిస్తూ నీకు, నీ సత్య సువార్తకు, సత్యానికి లోబడక అబద్ధాన్ని, అబద్ధికుడైన వాణ్ణి నమ్మి తమ్మును తాము నానా విధములైన బాధల చేత పొడుచుకొని నరకానికి, పాతాళానికి, అగ్నికి తమ్మును తాము ప్రభువా అర్హులుగా, పాత్రులుగా మార్చుకున్న, బహిరంగంగా, బాహాటంగా ఈ దినాన సటానిక్ ర్యాలీస్, సాతాను సంబంధమైన ఊరేగింపులు చేస్తున్న వారిని, వారి ఆత్మలను రక్షించుదు గాక. సాతాను కుట్రలు నిర్మూలమవును గాక. నజరేయుడైన యేసు ప్రభు అత్యున్నతమైన నామములో, నజరేయుడగు యేసు క్రీస్తు కాచిన నిత్య నిబంధన సంబంధము పరిశుద్ధము రక్తములో నరకాన్ని జయించి లేచిన నామం, సాతానును ఓడించిన నామం, సాతాను తలను చిన్నదొక్కిన నామం, బాహ్యంగా సాతానుని దురాత్మలను వేడుకకు కనబర్చిన నజరేయుడైన యేసు నామం. The name of the Lord Jesus Christ of Nazareth. Be not deceived, for God is not mocked. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. నీవెవడమైనా సరే దేవుడు వెక్కిరింపబడడు. ప్రభువా, పరిశుద్ధాత్ముడా,
అమూల్యమగు నిష్కల్మషమగు నిత్య నిబంధన సంబంధమగు నీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు అమూల్య రక్తములో అమూల్యమైన నామములో రక్షించుదువుగాక ప్రభువా, విడిపించుదువుగాక నాయనా. సాతాను ర్యాలీలు, సాతాను ఊరేగింపులు ఒక ముగింపు పలుకుదువుగాక. నీ మహిమ ప్రత్యక్షపరచుదువుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరమనే సాటి అవయవములుగా సంఘముగా యేసు క్రీస్తు నామ మహిమార్థమై సాతాను ఓటమి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. అమాయకమైన ఆత్మల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. నీకు విరోధంగా ఎవడు లేచినా నిలవలేడు ప్రభువా. ఎవరిని నిన్ను సాటి చేయుదుము, ఎవడు నీ ఎదుట పోటీ అని నిలవగలడు? నిలవలేడు నాయన. స్తోత్రం యేసయ్యా, నీకు స్తుతి వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది, ప్రైజ్ ది, ప్రైజ్ ది. యేసు నామమునకే జయము కలుగును గాక. యేసు నామమునకే జయము కలుగును గాక. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే నిత్య జీవం, యేసు నామములోనే పరలోక రాజ్యం. యేసు నామమే ధన్యం. నజరేయుడైన యేసు నామమే ధన్యం. యేసు ప్రభు నామములో తండ్రి సాతాను కుట్రలు, సాతాను ర్యాలీలు, సాతాను ఊరేగింపులు యేసయ్య నిర్మూలపరచున్నట్లుగా యేసు రక్తం జయం చెబుదాం. రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. అందరూ యేసు నామము జయం జయము,
నజరేయుడు యేసు ప్రభు నామములో తండ్రి, ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో మనం వెళ్దాం. కూర్చోం. యెషయా ప్రవచన గ్రంథం, ఐజాయా చాప్టర్ నంబర్ 6, 26వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథము 26వ అధ్యాయం. మొదటి వాక్యం చదువుతున్నాను, రెండవ వాక్యం కూడా చదువుతున్నాను. ఐజాయా 36 chapter verse number 1 and 2. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యం ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి, తలుపులను తీయుడి. తలుపులను ఎవరి కొరకు తీయమని, ఎవరి కొరకు తెరవమని పాట పాడుతున్నారు అంటే, సత్యమును ఆచరించు నీతి గల జనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బలమైన పట్టణము, మహోన్నతమైన పట్టణము, ఉత్తర దిక్కునున్న మహారాజు యొక్క పట్టణము. సర్వభూమికే కాదు, ఆయన సృష్టించిన విశ్వానికే సంతోషకరముగా, ఆనందకరముగా, మహిమకరముగా ఉంది. ఆ పట్టణంలో రక్షణయే ప్రాకారములు, రక్షణయే బురుజులు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణానికి సంబంధించిన దేనికైనా చలనము లేదు, కదిలింపబడదు. ఆ ఉన్నతమైన, మహోన్నతమైన, ఆ మహిమ గల దేవుని పట్టణంలోనికి, ఆ మహామహులకు దేవుని సన్నిధిలోనికి, ఆ యొక్క నిత్య శాశ్వతమగు మహిమలోనికి ప్రవేశించినట్లు ద్వారములను, తలుపులను తీయుడి, తెరవండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనీసం తెలుగు బైబిల్లో లేక తెలుగు అనువాదంలో, తెలుగు తర్జుమాలో ఈ 26వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథము మొదటి వాక్యములో దేవుని పట్టణాన్ని గురించి, మహిమగల ఆ పట్టణాన్ని గురించి కీర్తనగా, మహిమా కీర్తనగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి, ఈ అధ్యాయం యొక్క చివరిలో లేక 21వ వాక్యంలో తీయబడిన తలుపులు వేసుకోమంటున్నాడు, లేక తెరిచిన తలుపులు మూయమంటున్నాడు. 26వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 21వ వాక్యం, లాస్ట్ వర్స్ ఇన్ ద 26th chapter of Isaiah. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. మొదటి వాక్యంలో లేక ఖచ్చితంగా రెండో వాక్యంలో సత్యమును ఆచరించి నీతిగల జనము కొరకు తలుపులు తెరవండి, తలుపులు తీయండి అని చెప్పిన ప్రభువు ఆ మాట ఈ అధ్యాయము చివరిలో, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. ఎందుకు? ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నిష్కలంకురాల నా పౌరమా, పెండ్లి కుమార్తె, సంఘమా, వధువ, వెధవ కాదు వధువ, విధవ కాదు వధువ, ఉగ్రత తీరిపోవు వరకు. చెప్పు సంగమా, ఎంతవరకు? ఎంతవరకు? ఉగ్రత లేక కోపము లేక రౌద్రము లేక శ్రమ లేక శ్రమల కాలము తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. కొంచెము సేపు దాగి ఉండుము. ఏ పట్టణానికి ప్రాకారములు బురుజులు రక్షణగా నియమించాడో ఆ పట్టణములో నీవు ప్రవేశించి మరి విశేషంగా నీ అంతఃపురములోనికి ప్రవేశించి, స్తోత్రం, తలుపులు వేసుకో, నీ తలుపులు వేసుకో, మూసుకో.
ఎందుకు నాయన, ఎందుకు ప్రభువా? ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండు, కొంచెం సేపు దాగి ఉండు. యెషయా 26వ అధ్యాయంలో 1-2వ వాక్యంలో సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు తలుపులు తెరవండి అని సెలవిచ్చిన దేవుడు. ఈ అధ్యాయం యొక్క చివరి వాక్యంలో 21వ వాక్యంలో నీ అంతఃపురంలో ప్రవేశించు, నీ తలుపులు వేసుకో, ఏ ఉగ్రత తీరిపోయే వరకు కొంచెము సేపు, కొంచెము కాలం కూడా కాదు, కొంచెము సేపు దాగి ఉండుము. ఆమేన్, హల్లెలూయా. సాతానుకి చిక్కకుండా, సాతానుకి చెందకుండా, క్రీస్తు విరోధి చేతుల్లో పడకుండా, ఈ లోకము యొక్క కార్యాలు మనల్ని పట్టుకోకుండా లేక బంధించకుండా మనలను దాచేవాడే మన ప్రభువు. మన అంతఃపురంలో దాచేవాడు. స్తోత్రం. వాస్తవానికి అది తండ్రి, కానీ మనది కూడా. మన అంతఃపురంలో మనల్ని దాచేవాడు, తన చేతి నీడలో మనల్ని దాచువాడు, తన చేతితో మనల్ని కప్పువాడు, చేత కప్పువాడు, మంచితనము చేత కప్పువాడు, కప్పువాడు, మానవాతీతమైన తన దైవిక శక్తితో కప్పువాడు. చేతి నీడలో ఆ బలమైన దేవుని పట్టణంలో తలుపులు వేసుకో, కొంచెం సేపు. స్తోత్రం. ఎంతసేపు? కొంచెం సేపు దాగి ఉండు, కొంచెము సేపు దాగి ఉండు. ఏ అడవిలోనో, ఏ గుహలోనో, ఏ కొండ లోయల్లోనో, లేక ఏ చెట్ల పైనో, లేక ఇంకెక్కడో కాదు. నీవు నేను దాగి ఉండవలసింది మన అంతఃపురములో ప్రవేశించి మనము తలుపులు వేసుకొని మన దేవుడు మనకంటూ ఏర్పాటు చేసిన పునాదులు ఆ పట్టణం. చెప్పండి, విశ్వాసం ఉంటే దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో, ముఖ్యంగా యాంప్లిఫైడ్ లో ఈ వాక్యం మాత్రంగా ఉంటుంది. చదువుతున్నాను. ఇన్ దట్ డే దిస్ సాంగ్ విల్ బి సంగ్, ఐజాయా 26:1, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ జూడా. యూదా రాజ్యంలో ముగ్గురు కొడుకుల్ని కన్నాగా నాలుగోగా దేవుడు కూతుర్ని ఇస్తాడేమో అనుకుంది మన తల్లి లేహ. జబ్బు కల్లామెకి. యాకోబు మొదట ఆమె కొరకు ఊడిగం చేయలే, లేక ఆమె కొరకు మామకు పరిచర్య చేయలే, రాహేలు కొరకు చేశాడు. కానీ మామ చిన్న కుమార్తెని ఫస్ట్ పెద్ద కుమార్తెని ఇచ్చాడు లాభం. ముగ్గురు కొడుకుల్ని కనుక నాలుగోది కూడా కొడుకు పుట్టాడు. దేవానికి స్తోత్రం అన్నది. యూదా అంటే దేవునికి స్తోత్రం, లేక దేవునికి ఇష్టమైన వనం. దేవునికి ఇష్టమైన వనం యూదా గోత్రం. యూదా గోత్రంలో ఉండే ప్రముఖుడు వచ్చాడు. హల్లెలూయా. యూదా గోత్రంలో నుండి రాజదండము తొలగదు. నుంచి వస్తాడు, వచ్చాడు కూడా. కాబట్టి in that day this song will be sung in the land of Judah. We have so strong city. He sets up salvation as walls and second verse. Open the gates that the righteous nation may enter. Open the gates that the righteous nation may enter. The one that remains faithful and trustworthy. కేవలం నీతి కాదు, the one that remains faithful and trustworthy. దేవునికి నమ్మకముగాను, దేవుని నమ్మకానికి యోగ్యముగాను, సత్యమును ఆచరించే నీతి గల జనం. నీతి, నమ్మకం రెండు. నీతి మరియు నమ్మకం. ఈ జనము కొరకు ఓపెన్ ద గేట్స్, ద్వారములను తెరవండి, ద్వారములను తెరవండి లేక తీయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం ఆచరించాలంట? ఏం చేస్తారంట ఈ జనము? ఎవరికైతే తలుపు తీయబడుతుందో ఏం చేస్తారంట? వాళ్ళు సత్యమును ఆచరించేవారు. ఆ సత్యం కొరకు జీవిస్తారు. ప్రభువే సత్యం. యేసు ప్రభు వాక్యమే
పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథమే, దేవుని గ్రంథమే సత్యం, ట్రూత్. ఈ సత్యవాక్యములను జీవితంలో అలవర్చుకొని, జీవితంలో అలవాటు చేసుకొని, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు లేక నా దారికి వెలుగు, వెలుగై ఉన్నదన్నాడు కీర్తనకారుడు. నీ వాక్యము ప్రత్యక్షము అగుటతోడనే ఏం కలిగానంట? వెలుగు కలిగెను అన్నాడే. దేవుడే సత్యం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇంగ్లీష్లో ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేను కూడా మార్గము, నేను కూడా సత్యము, నేను కూడా జీవమని యేసు ప్రభు చెప్పలే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఐ యామ్ ద వే, కంజంక్షన్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. I am also a way, I am also a truth, I am also a life అని చెప్పలేదు యేసయ్య. I am the way, I am the truth, I am the life. ఏంటంటే ఎంత సత్యం మన జీవితాల్లో ఉంది. దేవుని వాక్య సత్యము మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లునట్లుగా, మనము అప్పగించబడిన ఉపదేశానికి సారముగా ఎంతగా మనం పట్టుకున్నామో లేక ఎంతగా మనం జీవిస్తున్నామో అది మనము ఆలోచించవలసిన సమయం. ఈ రోజున దేవుని సత్యాల లోతులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కొద్ది సమయంలో మారు మనస్సు లేక తిరిగి జన్మించుట లేక రక్షణ పొందుట మొదటి సత్యం. క్రైస్తవులముగా పుట్టినా సరే, లేక క్రైస్తవ కుటుంబంలో పుట్టినా సరే, లేక అన్య కుటుంబంలో పుట్టినా సరే, యేసుక్రీస్తు నీ నా మన పాపాల కొరకై క్షమాపణ కలుగునట్లుగా, మరణము మనకు కలగకుండా, శిక్షావిధి మనం పొందకుండా ఆ రెండు కొట్టివేయబడి, మూడవదిగా శాపములో నుంచి మనం విమోచించబడి, దేవుడు అనుగ్రహించిన జీవం, సమృద్ధి అయిన జీవం, తర్వాత మన యాత్ర ముగించుకొని ఆ నిత్య జీవంలో ప్రవేశించినట్లు అమూల్యమగు నిష్కలంకమగు పాపము లేని కలుషితము కానీ నిష్కల్మషమైన రక్తాన్ని కార్చాడే, ప్రాణాన్ని పెట్టాడే. ఆ పుణ్య కార్యాన్ని, ఆ పుణ్యాన్ని ఇచ్చిన ప్రభువుని నమ్మి విశ్వసించి పాపక్షమాపణ ఏమీ చెల్లించకుండానే, ఏమీ మనం వెలకట్టకుండానే ఉచితంగా అనుగ్రహం ద్వారా పొంది, ఏలైనగా పాపమునకు వచ్చు జీతం మరణం, అయితే తండ్రి అయిన దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. ఇది మొదటి సత్యం. 2, మారు మనసు పొందిన వారం, యేసయ్యని రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని అక్షయ బీజమగు వాక్యం ద్వారా తిరిగి జన్మించిన వారు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణంలో సమాధి చేయబడాలి. తెలంగాణ భాషలో చెప్పాలంటే యేసయ్య మరణంలో మారు మనసు పొందిన వారు బొందబెట్టబడాలి. మనము బొందబెట్టబడే ఆ యొక్క సమాధియే, ఆ సమాధి కార్యక్రమమే నీళ్లలో ముంచబడి దేవుని సేవకులైన వారి చేత మనం తీసుకునే నీటి బాప్తిజమము, వాటర్ బ్యాప్టిజం, బరీడ్ ఇన్ టు ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కేవలం నీళ్లలో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణంలోనికి మన ప్రాచీన పురుషుణ్ణి, మన పాప స్వభావమును, మన పాప పురుషుడగు పాత మనిషిని, ఆదాము పాపము చేసిన తర్వాత సంతానము అతనికి కలిగింది తన పోలికలో, తన యొక్క స్వరూపంలో గనుక ఆ సాతాను ఏ ఆదామునైతే ఓడించి దేవుని కుమారునిగా ఉన్నవాని సాతాను లేక సర్పకుమారునిగా చేశాడో వాణ్ణి, ఆ జన్మతః మన పాప స్వభావమును యేసయ్య మరణంలోనికి సమాధి చేసేది. నీళ్లలో ముంచబడి దేవుని సేవకులైన వారి చేత తీసుకునే బాప్తిజమం. నీళ్లలో నుంచి మనం లేచినప్పుడు నవీన స్వభావం, కొత్త పురుషుడు, విశ్వాసము ద్వారా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు నమ్మినందుకు మనకిచ్చే నీతి, న్యూ రైచియస్నెస్ అంగిగా ధరించుకుంటాం. నీతి అను మైమరు, నీతి అను ఆ నీతి స్వరూపుడగు యేసుక్రీస్తు అనే దివ్య పురుషుడు. 3, బాప్తిజమం పొందిన వెంటనే
లోకంలో నుండి, లోక కార్యాల్లో నుండి, లోక వ్యవహారాల్లో నుండి వేరై, సెపరేషన్, ఒక ప్రత్యేకమైన జీవితం. దేవుని కుమారుడనే యేసుక్రీస్తు యొక్క ప్రేమ రాజ్యం అనే సంఘంలో సభ్యత్వం కాదు కానీ క్రీస్తు యొక్క శరీరంలో సభ్యత్వం, సాటి అవయవములుగా. 3, ఆ వేరుబాటు జీవితంలోనికి మనం రావాలి. 4, కొద్దిమందికి ముందుగా, కొద్దిమందికి కొంచెం వెనక ముందు ఆలస్యం. అన్య భాషల మూలంగా దేవుని ఆత్మ కుమ్మరింపు, ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకపు నింపుదల, 4వ సత్యం. 5, మనము ఈ యొక్క క్రీస్తు అనే నిజమైన దేవుని సేవకులతో, దేవుని బిడ్డలైన సంఘముతో, లేక దేవుని ప్రజలైన విశ్వాసులతో కలిసి సహవాసంలో ఉండి ఆరాధిస్తూ క్రీస్తు కొరకు శ్రమ, నింద, అవమానాలు భరించాలి, లేక సహించాలి, లేక మోయాలి. మనము మన సిలువను ఎత్తుకొని, మనము మన శ్రమలను ఎత్తుకొని, ప్రభువుని లేక విశ్వాసాన్ని పక్కన పెట్టకుండా క్రీస్తు కొరకు క్రీస్తుతో శ్రమ పడాలి. శ్రమల జీవితం. 6, మన ఆత్మ, ప్రాణం, శరీరం, ఆ స్పిరిట్, సోల్ అండ్ బాడీ దేవుని రక్తము చేత, దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత పరిశుద్ధపరచబడాలి. శాంక్టిఫికేషన్. 7, ఈ 3 ఆత్మ, ప్రాణం, శరీరం దేవుని రక్తం చేత, దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత పరిశుద్ధపరచబడుచున్నవి కనుక జయ జీవితంలోనికి రావాలి. ఓవర్కమింగ్ లైఫ్, ఎ విక్టోరియస్ లైఫ్. జయ జీవితంలోనికి రావాలి. పడి లేచి సామెతలని పక్కన పెట్టుకొని నీతిమంతుడు 7 సార్లు పడ్డా తిరిగి లేచునని సామెతల్ని అడ్డం పెట్టుకొని ఊరికే పడేదానికి అలవాటు కాకూడదు. ఆత్మీయ జీవితంలో వెనుకబడేదానికి, శరీర కార్యాల్లో పడిపోయేదానికి, మాంసయుక్తమైన కార్యాల్లో పడిపోయేదానికి, కంటి చూపులో జయం లేక, వినికిడిలో జయం లేక, మాటలో జయం లేక, నడవడిలో జయం లేక, ప్రవర్తనలో జయం లేక పడిపోవడం కాదు. విక్టోరియస్, ఓవర్కమింగ్ లైఫ్. 7, క్రీస్తుతో జయ జీవితం. అసాధ్యమేం కాదు, సుసాధ్యం. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముని ద్వారా, మనకంటూ ఇవ్వబడిన దేవుని వాక్యం ద్వారా, మనకంటూ ఇవ్వబడిన దేవుని నామం ద్వారా, దేవుని సంఘములో కూడా సహవాసములో ఉండి జయ జీవితము అసాధ్యం కాదు, సుసాధ్యం. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, మధ్య వయస్కులమైనా, వయసు అవుతున్న ముసలివారమైనా ఆత్మ, ప్రాణం, శరీరంలో ఓడిపోకుండా జయ జీవితం చేయాలి. ఇది సత్యం, ట్రూత్. ఈ సత్యంలో నిలబడి ఉన్న మనము, లేక నిలుచొని ఉన్న మనము, ఆ నిత్యమైన అంతఃపురంలో ప్రవేశించి ఉగ్రత తీరిపోయేంత వరకు తలుపులు వేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో నుండి మొన్న ఎప్పుడో 1-2 సార్లు దెసలోనికే పత్రికలోని 2వ అధ్యాయంలోని, లేక 2వ పత్రికలోని 2వ అధ్యాయంలోని కొన్ని కార్యాలు మనము ధ్యానించాం. ఉపవాస ప్రార్థనలలో, అలాగే మొన్న పోయిన వారంలో 3 రోజుల ఉపవాస బైబిల్ స్టడీలలో మనం కొన్ని ధ్యానించాం. ఈ దినాన మళ్ళీ అక్కడికి వద్దాం. దెసలోనికైలకు 2వ పత్రిక, సెకండ్ ఎపిసోడ్ టు థెసలోనియన్స్, 2వ అధ్యాయం, 2nd చాప్టర్, 9th verse, 9వ వాక్యం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, నశించువారు తాము రక్షింపబడుటకు సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయిరి గనుక వాని రాక, సాతాను యొక్క, అలాగే సాతాను సంతానమైన క్రీస్తు విరోధి అనే మనిషి యొక్క, సాతానును క్రీస్తు విరోధిని లోకమంతా, ప్రజలంతా ఆరాధించినట్లుగా, నమస్కరించినట్లుగా, వాని ముద్ర వేసుకున్నట్లుగా, ముందు తెల్ల వస్త్రం వేసుకొని ఆ తర్వాత తెల్ల వస్త్రము ఎర్రని వస్త్రంగా, దౌర్జన్యంగా, అన్యాయంగా, అక్రమంగా బలవంత పెట్టే 2వ మనిషి అబద్ధపు ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. వీళ్ళిద్దరు మనుషులు, యాంటై క్రైస్ట్ లేక యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్, ఇద్దరు మనుషులు. లూసిఫర్, సైతాన్, ఒకప్పుడు దేవుడు చేసిన దేవదూత వాడు, పడ్డాడు కనుక సైతాన్గా మారాడు. ఇప్పుడు వానితో పాటు ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి.
అవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో సంఘము లేక జయించిన పరిశుద్ధులు కొనిపోబడగా భూమి మీద పడతాయి. సైతాన్ భూమి మీదకి వస్తాడు. దురాత్మలన్నీ భూమి మీద నివాసం చేసుకుంటాయి కనీసం 7 ఏళ్ళు. కాబట్టి వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను. సత్యాన్ని అవలంబించలేదు కదా, సత్యాన్ని నమ్మలేదు కదా ప్రజలు. అందుకని వాని రాక, సాతాను యొక్కయు క్రీస్తు విరోధ యొక్కయు అబద్ధ ప్రవక్త యొక్కయు రాక అబద్ధ విషయమైన టీవీ ధరిస్తే అబద్ధాలు, నెట్ ధరిస్తే అబద్ధాలు, రాజకీయ నాయకులు నోరు ధరిస్తే అబద్ధాలు, లోక నాయకులు ముఖ్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, WB, UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, వీళ్ళందరూ నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పి జనాల్ని సత్యం అని నమ్మిస్తున్నారు. జనాల్ని సత్యం చెప్పేస్తున్నామని అబద్ధముతో నమ్మిస్తున్నారు ప్రపంచాన్నే. దే ఆర్ స్పీకింగ్ లైస్, దే ఆర్ టెలింగ్ లైస్, దే ఆర్ ప్రొపగేటింగ్ లైస్, దే ఆర్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ లైస్. అబద్ధాన్ని ఆసరా చేసుకొని బతికేస్తున్నారు. కాబట్టి వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలం, సైతాను ఏమేం కూడగట్టుకోవాలో, రాజకీయ బలం, మత బలం, సామాజిక బలం, పడిపోయిన దేవుని కృపలో నుండి పడిపోయిన, సత్యంలో నుండి తొలగిపోయిన సంఘము యొక్క, వెనుకబడ్డ సంఘము యొక్క బలం, దేశాలలోని మెజారిటీ ప్రజల బలం, అబద్ధ విషయమైన బలం, తుపాకీ బలం, టెక్నాలజీ బలం, న్యూక్లియర్ వారెట్స్ బలం, ఇంటర్నెట్ బలం, టీవీ బలం, టెక్నాలజీ బలం, అన్ని బలాలు వాడుకుంటున్నాడు. మోసం చేసి నరకానికి తీసుకెళ్లేదానికి, పరలోకానికి, పరలోక చక్రవర్తి అయిన దేవునికి విరోధంగా మనుషులను రెచ్చగొట్టి అబద్ధాన్ని కని అబద్ధానికి వారు దాసులగునట్లుగా, సత్యాన్ని, యేసుక్రీస్తు అనే సత్యాన్ని, యేసుక్రీస్తు నామంలోనే పాప క్షమాపణ అనే సత్యాన్ని నమ్మలేదు గనుక, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడే. యేసుక్రీస్తు అనే అనుగ్రహాన్ని పక్కన తోసేశారు గనుక, తమ జీవితాల్లో ప్రభువుని నమ్మిన వారు గారు గనుక, ఇంకా ఏ మతం పాటించినా, ఇంకా ఏ మతం అవలంబించినా, ఇంకా ఏ మత కార్యాలు చేసినా సాతాను వాని కుమారుడైన క్రీస్తు విరోధి, వాని యొక్క అడ్వర్టైజర్, ప్రొపగేటర్, వాని యొక్క పాస్టర్, అబద్ధ ప్రవక్త, వీని రాకడ సమస్త విధములైన అబద్ధపు బలముతో, రెండు నానా విధములైన సూచక క్రియలతోనూ దుష్కార్యములతోనూ, భయంకరమైన సూచన క్రియలు, దుష్కార్యాలు లేక మహత్కార్యాలు జరుగుతాయి. సైతాన్ కూడా చేస్తాడు. దేవునిలాగా చేయలేడాడు, యేసయ్యలాగా చేయలేడు. వానికిచ్చిన వరం, వానికిచ్చిన పిలుపు దేవుడు లాక్కోలేదు. ఒకటి, తాను పిలిచిన పిలుపు విషయమై, ఇచ్చిన కృపా వరాల విషయమై ప్రభు పశ్చాత్తాపపడాడు. 2, ఉపవాస ప్రార్థనలో చెప్పాను, ఆదామును వాడు ఏదైనా తోటలో ఓడించినందున లేక ఆదామును పడగొట్టినందున ఆదాముకంటూ దేవుడిచ్చిన మహిమ వానికి వెళ్ళిపోయింది. దురాగతంతో, దుష్ట పన్నాగముతో మంచి సైతానుకి చెడుగా లభించింది. పాపం చేత ఆదామును జయించాడు కనుక, లేక అబద్ధం చేత మొదట స్త్రీని, ఆ తర్వాత పురుషుణ్ణి జయించాడు కనుక, ఈ సమస్తమైన బలము, మహత్కార్యాలు, అబద్ధమైన కార్యాలు జనాల్ని నమ్మించి వంచేదానికి. 3, దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతో, మనుషులలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతో, 100 రూపాయలకు కకృతి పడే, 1000 రూపాయలకు కకృతి పడే, 1,00,000 రూపాయలకు కకృతి పడే, 10 లక్షలకు కకృతి పడే, 1,00,00,000 రూపాయలకు కకృతి పడే, కుర్చీ కొరకు కకృతి పడే, గ్రీన్ పెన్, గ్రీన్ ఇంక్ పెన్, అథారిటీ, ఆకుపచ్చ కలము, ఆకుపచ్చ కలంతో సంతకం పెట్టి మోహర్ గుద్దాడంటే, ముద్ర వేశాడంటే ఆర్డర్ పాస్ కదా. దుర్నీతిని పుట్టించు, దుష్టనీతిని పుట్టించు, స్వార్థాన్ని పుట్టించు, కకృతిని పుట్టించు. మేము బాగుండాలి, అందరి మీద మేము అధికారం చలాయించాలి, తొక్కాలి, ఎవ్వడు నాకు ఎదురుండకూడదు.
దేవుని బిడ్డలైన వారే, ఆ మాటకు వస్తే సేవకులైన వారే దుర్నీతికి పడి వెనకబడి చచ్చిపోతున్నారు. శరీరంలో కాదు, ఆత్మలో. అలాంటిది లోకస్తులు ఎందుకు పడారు దుర్నీతికి, మోసానికి? పడతారా? హాయిగా పడతారు. సత్యాన్ని అవలంబించలేదు, సత్యాన్ని నమ్మలేదు గనుక. 4, నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. నశించుచున్న వారిలో, రక్షింపబడుచున్న వారిలో కాదు, నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును పోలి ఉండును. ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఇన్ని సంవత్సరాలు ఈ 2వ అధ్యాయం, దశలోనిక 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఆ యొక్క 3వ వాక్యము చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వము సంభవించి బయటికి వెళ్ళిపోతున్నారని వాళ్ళని తిరిగి రప్పించేదానికి భ్రష్టత్వం సంభవించితేనే గాని, అన్లెస్ దేర్ బి ఏ ఫాలింగ్ అవే అని రాశారు తర్జుమా. సైతాన్ కుట్ర, డిపార్చర్ అని రాయలే. సైతాన్ గాడి ఇక్కడికి రాకముందు, క్రీస్తు విరోధి ఇక్కడికి రాకముందు ఒక ఫ్లైట్ డిపార్చర్ అయిపోతుంది. ఏంటా ఫ్లైట్ పేరు? కొత్త నిబంధన సంఘం, జయించిన మగ శిశువు, సంపూర్ణము చెందిన పరిశుద్ధులు will depart. వాళ్ళు వెళ్ళిపోతారు. డిపార్చర్ ని ఆడు అన్లెస్ దేర్ బి ఏ ఫాలింగ్ అవే, భ్రష్టత్వం సంభవిస్తేనే గాని ఆడు రాడు. నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడతాడు. ఆడు బయలుపడేది భ్రష్టత్వం సంభవించి కాదు, వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయినాక. ఆ 2వ అధ్యాయంలో 1వ వాక్యం, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే. ఏ దినం ఇప్పుడే? ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా ఇద్దరి నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాం. యేసుక్రీస్తు రాకడ, ఆయన యొద్ద కూడుకొనుట. ఇప్పుడు సర్వసాధారణంగా ఆయన యొద్ద కూడుకొనుట అంటే మాటకు అర్థం ఏంటి? ఇక్కడ నేను చదివానే, యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మనము ఆయన యొద్ద కూడుకొనుచున్నామంటే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు ఇలా కూడుకున్నాం, ఇదా ఆదివారం ఆరాధన అని కొద్దిమంది వచ్చాను, ఇదా కూడుకోవడం అంటే? వాస్తవానికి ఇది కూడుకోవడమే. కానీ ఇక్కడ సత్యం ఏంటి? యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొద్దకు మనం వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొద్ద కూడుకుంటాం. రాకడలో కొనిపోబడతాం, రాకడలో ఎత్తబడతాం. ఆ కింది వాక్యం చూస్తే, నేను మీతో ఉన్నప్పుడు ఈ సంగతులన్నీ మీకు చెప్పలేదా? ఇది 2వ పత్రిక, దశలోనికే సంఘానికి 1వ పత్రిక 5 అధ్యాయాలు రాశారు పరిశుద్ధాత్మైన దేవుడు పౌలు మూలంగా. ఇది 2వ పత్రిక. పౌలు రాసిన విషయాలు ఫోర్జరీ చేసి దొంగ లెక్కలు రాసుకొని ఇంకా ఎవడెవడో పత్రికలు రాశాడు, ఎవడెవడో. అందుకని పౌలు అంటున్నాడు, మా వల్ల లేక మా యొద్ద నుంచి వచ్చిన పత్రిక అని ఎవడైనా మిమ్మల్ని చెప్తే, నేను ఫస్ట్ మీకు రాసా 5 అధ్యాయాలు, అది కాకుండా ఇంకోడైనా ఏదైనా రాసుంటాడు, రాశాడు కాబట్టి చెప్తున్నాడు ఆ మాట. ఇప్పుడు ఎలాగో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎవడికి పడితే వాడు ఏం దోస్తే అది వాగుతున్నాడో, నన్ను క్షమించాలి ప్రభువు. యేసు ప్రభు రాకడని గురించి, యేసు ప్రభు రాకడ తర్వాత శ్రమల గురించి ఆడేదో చదివేసి ట్రైనింగ్ లేకుండా, ప్రార్థన చేయకుండా, లేఖనాలు పరిశోధించకుండా ఈ ఏది పడితే చెప్పేస్తున్నారు. చంచల మనస్కులు కాకుండా ఉండండి, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా ఉండండి. వాడు రాడు. ఎవడు రాడు? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఆ దినం అంటే యేసుప్రభు దినం కాదు, ఆడు బయలుపడే దినం.
నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడే దినం, క్రీస్తు విరోధి అయిన వాడు బయలుపడే దినం, సాతాను దురాత్మలు ఆకాశ మండలంలో ఉన్నవన్నీ ఈ భూమికి ప్రధాన దూత అయిన మిఖాయేలు పరలోకపు సైన్యము నూకే నెట్టే పడద్రోసే ఆ దినం. భ్రష్టత్వం సంభవించేది కాదు. మొదట భ్రష్టత్వము యేసు ప్రభు శిష్యుల్లోకి వచ్చింది. ఎవడాడు చెప్పరు పేరు? ఇస్కారియోతు అయినా అప్పగించాడాడు యేసయ్యని. అప్పటి నుంచే భ్రష్టత్వం ఉంది. భ్రష్టత్వం కాదు ముఖ్యం. అన్లెస్ దేర్ బి ఎ డిపార్చర్, వెళ్ళవలసిన ఏరోప్లేన్, ఆ అంతఃపురంలోనికి చేరవలసిన ఆ ఏరోప్లేన్ వెళ్ళిపోయినాక ఈడొస్తాడు ఈ భూమి మీదకి. టైం లేదు, మంచిగా చెప్పాలనుకుంటాను, టైం కుదరదు నాకు. మొత్తానికి మీరు ఇంగ్లీష్లో చదివితే అన్లెస్ దేర్ బి ఎ ఫాలింగ్ అవే అని చేసే తర్జుమా. దేర్ విల్ బి ఎ ఫాలింగ్ అవే వాస్తవమే. అంతకు మించి దేర్ విల్ బి ఎ డిపార్చర్. యేసయ్య వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆయన యొద్దకు కొనిపోబడతాం. ఇలా కూడుకోం, ఆయన యొద్దకు కొనిపోబడతాం. ఆ కొనిపోబడ్డాకే ఈడొస్తాడు. ఈడొచ్చినాకే శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. శ్రమల కాలం, మహాశ్రమల కాలం. 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు మహాశ్రమలే. ప్రభువు శ్రమల కాలం మధ్యలో వస్తాడు మూడవసారి. అది తథ్యం. రాకడలో అందరూ విడవబడరు, లేక అందరూ ఎత్తబడరు. కొద్దిమంది ఎత్తబడతారు, కొద్దిమంది విడవబడతారు. కనుక విడవబడ్డవారు తమ రక్తం ద్వారా, ప్రాణము ద్వారా యేసయ్యకు సాక్ష్యం పలికితే, సైతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త చేతుల్లో పడి చంపబడితే, హతసాక్షులు మార్టైర్స్ అవుతే వాళ్ళ కొరకు మూడవసారి వస్తాడు. అర్ధరాత్రి 42 మాసాల తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత, 1260 దినాల తర్వాత వస్తాడు. అప్పుడు సంఘంలో జయించిన శిశువులు ఉండరు, విడవబడ్డ వారులే ఉంటారు. జయించిన శిశువు డిపార్ట్. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు వెళ్ళిపోతాం. కాబట్టి గమనిద్దాం. సత్యమును ఆచరించు నీతిగల జనం ప్రవేశించినట్లు తలుపులు లేక ద్వారములు తీయుడి. అలా తీసినాక అంతఃపురంలోనికి ప్రవేశించి నీ తలుపులు వేసుకో. ఎంతకాలం? ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచెం సేపు. ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచెం సేపు నిన్ను, నన్ను, మనలను తన అంతఃపురంలో లేక మన అంతఃపురంలో ప్రభు దాస్తాడు. లేలియా. సైతానికి క్రీస్తు విరోధికి లడ్డులాగా ఏమైనా చేసుకుంటారా నా సంఘాన్ని అని చెప్పి అప్పగించాడు. విడవబడ్డవారు నరకానికి వెళ్లకుండా క్రీస్తు విరోధి ముద్ర, వ్యాక్సిన్ వేసుకోకుండా ఎదురుపడితే వాళ్ళకే శ్రమ. సైతాన్ని క్రీస్తు విరోధిని ఎదిరిస్తే వాళ్ళకే శ్రమ. ముద్ర వేసుకున్న వాళ్ళకి అన్ని మస్తు దొరుకుతాయి. చికెన్, మటన్, బిర్యానీ మస్తు దొరుకుతాయి. తర్వాత నరకంలో ఎగుతారు యుగాలు. ముద్ర వేసుకుంటే విముక్తి లేదు, విమోచనం లేదు. కల్లాస్ ఖతం హోగయా కామ్. సత్యాన్ని ఆచరిద్దాం. ప్రైజ్ లార్డ్. సత్యాన్ని పట్టుకుందాం. లేలియా. సత్యం కొరకు జీవిద్దాం. స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఇంతవరకు ఇలా సాయం చేసిన దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం. కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు. సత్యమును ఆచరించి నీతి గల జనం ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. నీవు నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీ తలుపులు వేసుకున్నాము. ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచెం సేపు దాగి ఉండుము. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యావత్ ప్రపంచంలో ఆరాధనలు ప్రభు ఆశీర్వదిస్తున్నందుకై మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు కనుక స్తోత్రం చెబుదాం. వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా. స్తుతులు ప్రభువా, వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా. స్తుతులు ప్రభువా, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు, ప్రైజ్ యు. కృపగల మా ప్రభు, జీవం గల మా దేవ, పరిశుద్ధ రాజానికి వందనాలు.
21వ తేదీన ఈ ఆరాధన దీవించినందుకై స్తోత్రం. అంతఃపురంలో మమ్మల్ని దాచువాడా, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగి ఉండమని సెలవిచ్చు మా ప్రభువా. ఇలాగూ మమ్మల్ని నీ కృపలో, నీ రెక్కల కింద, నీ శక్తిని బట్టి దాస్తున్నందుకై స్తోత్రం. సత్యమును మేము అవలంబించినట్లుగా, సత్యమును మేము పట్టుకున్నట్లుగా, అమ్మివేయక విడిచిపెట్టక, దేవా నీ ఉగ్రతకు కాదు నీ కృపకు, నీ మహిమకు పాత్రులమగునట్లుగా, నీ సత్యము చేతనే పరిశుద్ధపరచబడినట్లుగా, నీ రాకడలో నీ వద్ద మేము కూడుకొన ధన్యత దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ఒక్కొక్కరిని ఈ వారమంతా కృపతో క్షేమంతో కప్పండి. వెలుచుండగా వచ్చుండగా ఉద్యోగం, చేతి పని, వ్యాపారము, చదువులని భద్రపరచండి. దేవ ఆత్మ, ప్రాణం, శరీరంలో అన్ని ఆశీర్వాదాలు దయచేసి మీ నామానికి మహిమకరంగా కాపాడుమని నజరేయుడు యేసు ప్రభు ద్వారా వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.